Hello, this is Raju to signing up the things about the creation. గడిచిన ఎపిసోడ్లో ఎవని సొత్తు అనే శీర్షిక మీద సృష్టి ఎవరు సృష్టించారు దానిని గురించిన కొన్ని ఆలోచనలు, కొన్ని అభిప్రాయాలు నేను మీతో పంచుకున్నాను. అయితే ప్రపంచంలో సృష్టిని గురించిన ప్రారంభం, దాని మూలాలు, రకరకాల అభిప్రాయాలు, రకరకాల మత సంబంధమైన పుస్తకాలు, రకరకాల పండితులు వారి వారి అభిప్రాయాలు తెలియపరిచారు. అయితే భిన్నాభిప్రాయాలు, భిన్నమైన సృష్టి ఆరంభాన్ని గురించిన కథనాలు మనము పరిశోధించినప్పుడు మనకు అర్థమవుతాయి. సహోదరులారా, సృష్టి కాల పరిమితులను అధిగమించి శాశ్వతమైనది మరియు అనంతమైనది. ప్రపంచ పుట్టుకకు ముందు అతీంద్రియ శక్తులను ఉపయోగించుకోవటానికి సృష్టిలో అనువైన స్థితి ఉంది అనేది పరిశోధకుల నమ్మకం. విశ్వం యొక్క సృష్టికర్త తనను ప్రేమించే వారందరి ఆనందం కోసం, ఆధ్యాత్మిక మేలుకొలుపు కోసం, వెలుగు కోసం, మేధో మరియు అదృశ్య స్వభావాలు మన మనస్సుకు అందని, మనము కనుగొనలేని పేర్లతో, స్వచ్ఛమైన తెలివితేటలతో క్రమబద్ధముగా అమర్చాడు సృష్టికర్త. పౌలు బోధిస్తున్నట్లుగా ఈ అదృశ్య ప్రపంచం యొక్క సారాన్ని ఆయన ద్వారా ఎన్నో విన్నాం. పరలోకములో ఉన్నవి, భూమిలో ఉన్నవి, కనిపించేవి, కనిపించనివి, సింహాసనాలు, రాజ్యాలు, శక్తులన్నీ సృష్టించబడ్డాయని అపోస్తలుడైన పౌలు తన పత్రికల ద్వారా ప్రపంచానికి తెలియపరిచారు. అయితే ప్రాచీన ప్రపంచంలో సృష్టి అంటే, లేక అది ఉనికిలోకి ఎలా వచ్చింది అనే విషయం రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఉనికి అంటే పదార్థమని, అది అనుభవపూర్వకంగా మనుషులు దానిని తాకి అనుభవించి చూస్తారని అభిప్రాయపడ్డారు. పదార్థం అంటే చిన్న చిన్న పరమాణువులను కలిగిన అణువులు.
అణువులు కలిసి పదార్థం అవి ఒక స్థలాన్ని ఆక్రమించటం మరియు ఒక స్వారూప్యాన్ని కలిగి ఉండడం, దానిలో ప్రేమ, కోపము, ద్వేషము, మంచితనము లేక రకరకాల విషయాలతో అది నిండి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే దానికి విరుద్ధముగా ప్రాచీన ప్రపంచంలోనే సృష్టి ఒక విధి లేక ఒక పాత్ర పోషిస్తుంది. ఒక పాత్ర పోషిస్తూ మనుగడలో ఉండడమే సృష్టి అని చెప్పి మరికొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ నాగరికత ప్రారంభమైంది అని చెప్పి మనం చదువుకున్న పుస్తకాలలో మన టీచర్స్ ద్వారా మనకెన్నో విషయాలు తెలియబడ్డాయి. అయితే నాగరికత ప్రారంభమైన ప్రాంతం మెసొపొతేమియాలో, అంటే తర్వాత బాబిలోనియాగా అది మార్పు చెందినప్పుడు, ప్రసిద్ధి చెందినప్పుడు అక్కడ కూడా ఎన్నో పుస్తకాలు, రచనలు, వృత్తాంతాలు వ్రాయబడ్డాయి. అయితే ఆ మాటకొస్తే ప్రతి విధమైన జ్ఞానానికి, మ్యాథమెటిక్స్కి, క్షుద్ర శక్తులకు, మంత్ర ప్రయోగాలకు, సంస్కృతులకు బబులోను లేక మెసొపొతేమియా నిలయమైందని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే ప్రఖ్యాత సిద్ధాంతాలు, సూత్రాలు లేక లెజిటిమేట్, ఎంతో కొంత న్యాయబద్ధమైన సత్యమి దాగున్న సిద్ధాంతాలు అక్కడే పుట్టాయని, ఉనికిలోకి వచ్చాయని మనం తెలుసుకుంటే మంచిది. అయితే అలాంటి బబులోను ప్రాంతంలో విశ్వం ఉనికిలోకి ఎలా వచ్చింది అని చెప్పి వారు కూడా చాలా ప్రయత్నం చేశారు. వారు కూడా చాలా పరిశోధనలు చేశారు. ఎత్తైన, లోతైన, పాతాళమైన, పరలోకమైన ఏది లేనప్పుడు, ఏ మనుషుడు దేవుళ్లను పుట్టించనప్పుడు, చేతితో చేయనప్పుడు, వాటికి పేర్లు పెట్టనప్పుడు, నామకరణం చేయనప్పుడు దేవతలు ఏర్పడ్డారు అనేది బబులోనియుల యొక్క నమ్మకం. అంటే భూమి ఆకాశములు పుట్టక మునిపే, సృష్టి అంతా మనుగడలోనికి రానప్పుడే దేవతలు ఏర్పడ్డారు అనేది బబులోనియుల యొక్క సారాంశం. వారి పురాణాల యొక్క లేక వారి పుస్తక పండితుల రచనల యొక్క సారాంశం. అయితే ఈజిప్షియన్ వృత్తాంతాలలో ఉనికి వేరు చేయబడిన దానితో ముడిపడి ఉంది అని చెప్పి వారు అభిప్రాయపడ్డారు. ఇంకా పురాతన ప్రపంచంలోనే దేవుడెవరు, సృష్టి ఎలా ఏర్పడింది అనే విషయాలు కొంతమంది ఇలా అభిప్రాయపడ్డారు. యాటమ్ దేవుడని, ఆదిమ మొనాడుగా భావించబడ్డాడు.
ఆటం అంటే ATOM, ఆటం అంటే అణువు. అణువు అది చాలా చిన్నగా ఉంటుంది. మనం సైన్స్లో చదువుకుంటే ఇలాంటి విషయాలు ఎన్నో మనకు అర్థమవుతాయి. సృష్టి అణువులు, పరమాణువుల యొక్క నిర్మాణం అని చెప్పి మన శాస్త్రాలు, సైన్స్ అభిప్రాయపడింది. అయితే ప్రాచీన ప్రపంచంలో ఆటమే దేవుడని, దానిని ఆదిమ మొనాడుగా భావించారు. ఆటం అంటే అణువు విశ్వము యొక్క సామర్థ్యాన్ని కలిగి, విశ్వము యొక్క సామర్థ్యము కలిగి ఉన్న ఏకత్వం. వారి అభిప్రాయం ప్రకారం ఆటం లేక అణువు విశ్వము యొక్క సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఏకత్వము. అంటే విశ్వాన్ని సృష్టించగలిగిన, లేక ఆ అణువులో నుండి అన్నీ వేరు చేయబడి విశ్వాన్ని సృష్టించగలిగిన సామర్థ్యమున్న దేవుడు అని భావించారు. అంటే ఆటమ్ ఈజ్ ఎ గాడ్ ఇన్ ద ఏన్షియంట్ పీపుల్స్ వ్యూ. పండితుల అభిప్రాయం ఏమిటంటే అణువే ఏకత్వం, సామర్థ్యం కలిగిన ఏకత్వాన్ని కలిగి దానిలో నుండే అన్ని విషయాలు వేరు చేయబడ్డాయి. నేను ఇలా చెప్తాను, అన్ని విషయాలంటే భూమి, ఆకాశం, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రంలో ఉన్న జలచరాలు, పర్వతాలు, కొండలు, పక్షులు, చెట్లు. అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఆర్ వ్యూ ద హ్యూమన్ బీయింగ్స్. అన్నీ అణువులో నుండే వచ్చాయి. అది సామర్థ్యం కలిగిన ఏకత్వము అని చెప్పి జ్ఞానులు లేక పండితులు అభిప్రాయపడ్డారు. ఇది మెసొపొతేమియుల, బబులోనియుల, లేక కొంతమంది ఈజిప్షియన్ల అభిప్రాయం కూడా. అంటే ఒక విషయముతో దేశములో ఉన్న అందరూ ఏకీభవించరు. వాటిలో కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది వాటితో సమ్మతిస్తారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏకాభిప్రాయం కష్టము. ఈవెన్ ఇన్ ద సైంటిస్ట్స్ ఆల్సో, శాస్త్రవేత్తల మధ్యలో కూడా ఏకాభిప్రాయానికి రావటానికి కొన్ని విషయాలలో సాధ్యపడదేమో. అయితే ఈజిప్షియన్స్ సృష్టి గ్రంథము కూడా ఉంటుంది. ఐగుప్తీయుల సృష్టి గ్రంథం ప్రకారం మొదట అమున్ దేవుడు ఉద్భవించాడు అని చెప్పి వారు నమ్ముతారు. ఆ తర్వాతే అతని ద్వారా సమస్తము సృష్టించబడింది అని ఐగుప్తీయుల శాస్త్రవేత్తలు నమ్ముతారు. అమున్ దేవుడు ఉద్భవించటం సృష్టికి ప్రారంభము అని చెప్పి ఐగుప్తీయులు నమ్ముతారు. ఈజిప్షియన్ గ్రంథాలు కూడా సృష్టి ఆరంభములో నిరాకారముగా, శూన్యమైనదిగా ఉంది అని చెప్పి అభిప్రాయపడింది. మూలాల గురించిన ఈజిప్షియన్ దృక్పథాలలో ఉనికిలో లేనిది అనే భావన ఉంది. ఉనికిలో లేనిది అనే భావన ఉంది. ఇది ఆదికాండములో కూడా వ్యక్తీకరించబడిన భావనలలో ఈ ఈజిప్షియన్స్ భావాలు దగ్గరగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే
ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారం చూస్తే దేవుని ఆవిర్భావాన్ని గురించి, దేవుని పుట్టుక గురించి వ్రాయబడలేదు. కానీ ఆ మొదటి పుస్తకాన్ని ఆరంభించిన మోషే దేవుని యొక్క ఉనికిని గురించి, అతని ఉద్భవమును గురించి, అతని పుట్టుక గురించి వ్రాయడానికి నాకు శక్తి చాలదనుకున్నాడా? నేను తగినవాడను కాదనుకున్నాడా? దేవుని గురించి, అతని పుట్టుకను గురించి తెలుసుకోగలిగినంత యోగ్యులు కాదు మనుషులు. ఒకవేళ అలాంటి విషయాలు తెలియపరచబడడం వలన ఈ సోకాల్డ్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్స్, ఈ అతి తెలివి కలిగిన మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో అని అనుకున్నాడా? లేదా ఆయన ఉద్భవాన్ని గురించి, పుట్టుకను గురించి ఆయనకి సంపూర్ణంగా తెలియదా? అసలే తెలియదా? సో మోసెస్ డేర్ నాట్ టు రైట్ అబౌట్ ద బర్త్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. మోషే దేవుని యొక్క పుట్టుకను రాయడానికి ధైర్యము చేయలేకపోయాడా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పురాతన వ్యాఖ్యాతలు ఆయన మొదట ఆకాశాన్ని, భూమిని తన చేతి పనిగా చేశాడు దేవుడు అని నమ్మినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ భూమిని, ఆకాశాన్ని మొదట చేస్తే దేవదూతలు ఎక్కడా? సింహాసనం ఎక్కడా? వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మరి నక్షత్రాలు కూడి పాడుతున్నప్పుడు దీన్ని చేశాడని మనం యోబు గ్రంథంలో చూస్తాం కదా, బైబిల్ లేఖనాలలో పరిశీలిస్తాం కదా. బట్ వేర్ ఆర్ ద స్టార్స్, సన్ అండ్ మూన్, ద ఏంజల్స్, ద థ్రోన్స్? దీనికి బైబిల్లో సమాధానం సామెతల గ్రంథములో ఒక మాట ఉంది. ప్రభు నన్ను తన పనులలో మొదటిగా తీసుకొచ్చాడు. నేను చాలా కాలం క్రితం, అంటే ప్రారంభంలోనే, ప్రపంచం ఆవిర్భవించినప్పుడే నేనున్నాను అనే విషయాలు స్పష్టముగా వ్రాశాడు. ఇక్కడ నేను అనే మాటకు జ్ఞానము అని అర్థం. ద విజడమ్ ఆఫ్ గాడ్. ఏది లేనప్పుడే దేవుడి జ్ఞానమున్నది. దాన్ని రకరకాల గ్రంథాలలో సోఫియా అనే పేరుతో పిలుస్తారు. అయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో బైబిల్ గ్రంథంలో నుండి, పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతాలు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమంటిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలముని స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశముని స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై
అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్వకాలమందే సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానినిగా యెహోవా నన్ను కలుగజేసెను. స్పష్టముగా వ్రాయబడిందండి ఈ మాట. ఏమిటిదంటే జ్ఞానము. జ్ఞానాన్ని ఆయన కలుగజేశాడంటే జ్ఞానానికి పితామహుడు, తండ్రి, జనకుడు, ఒకదానిని పుట్టించినవాడు, ఒకదానిని సృష్టించిన వానిని జనకుడు అని కాక మరి ఏమనాలి? పితామహుడు అని అనకుండా మరి ఏ పేరుతో పిలవాలి? కనుక జ్ఞానానికి మొట్టమొదట ఆయన జన్మనిచ్చాడు. He gave the birth to the wisdom. తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. జ్ఞానాన్ని కలుగజేశాడు. The first being is created by God himself, called Jehovah, is the wisdom. ఆయన జ్ఞానాన్ని సృష్టించాడు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము అంటే భూమికి ముందే జ్ఞానం ఉంది. ప్రవాహ జలములు లేనప్పుడే, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడే నేను పుట్టి తిని. పుట్టాను అంటే హీ బిలాంగ్స్ టు ద ఫాదర్. జనకుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఓటలు లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు ఆయన ఉన్నాడు. పర్వతాలు స్థాపింపబడకమునుపు, కొండలు పుట్టకమునుపు జ్ఞానముంది. భూమిని దాని మైదానములు ఆయన చేయకమునిపే, నేలమంటిలో రవ్వంతా సృష్టింపబడకమునిపే జ్ఞానముంది. ఆకాశ విశాలము స్థిరపరచినప్పుడు, మహాజలముల మీద మండలములు నిర్ణయించినప్పుడు ఆ జ్ఞానం అక్కడుంది. ఆయన ఆకాశమున జలధారలను బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండా ఆయన సముద్రమునకు పొలిమార వేసినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు జ్ఞానం అక్కడ ఉంది. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇది జ్ఞానము ఘోషించుచున్న స్వరము. ఇది జ్ఞానం యొక్క గొంతుక. ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. ప్రధాన శిల్పి అంటే యోహాను సువార్తలు అంటాడు. ఒకసారి ఆ భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం నేను చదువుతాను, 1 నుంచి 3 వచనాలు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆ వాక్యమే 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగినది అద్వితీయ కుమారుని కనుగొంటిమి. అద్వితీయ కుమారుని మహిమవలే మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, జ్ఞానము
ప్రధాన శిల్పి ఏమీ లేనప్పుడే దేవునితో ఉన్నట్టుగా మనం చూశాం. అయితే అది యోహాను సువార్తలోకి వచ్చేటప్పటికి వాక్యము అని పిలువబడింది. ఎవరికైనా చదువు రాకపోతే, ఎవరికైనా అక్షరము వ్రాయటము చదవటం రాకపోతే వీడికి జ్ఞానము లేదు అని పిలుస్తారు. వీడు జ్ఞానము లేని మూర్ఖుడు అంటారు. అంటే ఎవని దగ్గర అక్షరం ఉంటుందో, ఎవడు రాస్తాడో మాట్లాడతాడో వాడి దగ్గర జ్ఞానం ఉంది అంటారు. అలాగే ఆది యందు వాక్యం ఉంది అంటే మాట ఉంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యము దేవుడయ్యింది. అయితే అది ఆది యందు దేవుని యొద్ద ఉంది. సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనే మాటలు రాయబడింది. ఏమండి, ఇక్కడ మనము సామెతల గ్రంథంలో జాగ్రత్తగా గమనిస్తే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ప్రధాన శిల్పినై అంటే ఈ భూమి, ఈ ఆకాశం, ఈ కొండలు, ఈ పర్వతాలు, ఈ సముద్ర జలాలు, ఈ ఓటలు, ఈ పొలిమేరలు, ఈ ఆజ్ఞలు అన్నీ, వాటికి ప్రధాన శిల్పి ఎవరంటే జ్ఞానము. అయితే ఆ జ్ఞానమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఏమిటి ఆ జ్ఞానం ఎలా నివసించింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు రూపములో ఈ లోకములోకి వచ్చింది. అదే జ్ఞానం. మనుషులు అనుకున్నట్టుగా మట్టి మనిషి కాదు ఆయన. అనాది కాలములో యెహోవాతో ఉండిన, దేవునితో ఉండిన ప్రధాన శిల్పి. సృష్టి ఆరంభానికి ముందు దేవుని చేత సృష్టించబడిన జ్ఞానము. ఆ జ్ఞానమే శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చింది. అయితే ఆయన శరీరధారిగా భూలోకానికి రాకమునుపు ఆ జ్ఞానము ద్వారానే దేవుడు సమస్తాన్ని నిర్మించాడు. కుగేలు కానీ, సద్గుణాలు కానీ, ట్రెడిషన్స్ కానీ, లాటిన్, రకరకాల ఊల్గేట్, ఈ గ్రంథాలన్నీ మనము పరిశీలించి చూస్తే, తోరా కానీ, ఇశ్రాయేలు గ్రంథాలు తోరా కానీ, ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. సహోదరులారా, మనము పరిశీలించాలి, పరిశోధించాలి, పరీక్షించాలి, సత్యమేదో అర్థం చేసుకోవాలి. కనుక రకరకాల అభిప్రాయాలు, సృష్టిని గురించిన రకరకాల అభిప్రాయాలు. మెసొపొతేమియలు అన్నిటికి ముందు దేవతలు ఉన్నారని, ఐగుప్తీయులు అమూను ఉన్నాడని, మరికొంతమంది ఆటం అణువు ఉన్నాడని, అణువు అనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఒప్పుకుంటారు. అయితే దానిని దేవుడుగా అంగీకరించని వారు అనేక మంది ఉన్నారు. అయితే బైబిల్ ప్రకారం మనం చూస్తే, సృష్టికర్త యెహోవా తన జ్ఞానముతో తన కుమారుడు యేసు ప్రభువుతో, యేసు ప్రభువుగా కుమారుడిగా ఈ లోకములో జన్మించకముందు ఆయన ప్రధాన శిల్పిగా యెహోవాతో ఉన్నాడు. ఏమండి, నీవు నేను మనుషులము కాబట్టి మన మనస్సు, మన మేధస్సు, మన తలంపులు, మన ఆలోచనలు మనుష్య రీతిగా ఆలోచిస్తాయి. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట నాకు గుర్తొస్తుంది. భూసంబంధులు భూసంబంధమైన విషయాలను మనస్కరిస్తారు, పరసంబంధులు
పరసంబంధమైన విషయాలను మనస్కరిస్తారని వ్రాయబడింది. అంటే ఈ భూ సంబంధమైన మనస్సుని మనము జయించి ఓవర్కమ్ చేసి దానిని గెలిచి దానిని మించి మనం ఆలోచించగలిగితే యేసు ప్రభు మనకు అర్థమవుతాడు, యాటమ్ మనకు అర్థమవుతుంది, మెసొపొతేమియల జ్ఞానం మనకు అర్థమవుతుంది. సహోదరులారా, మనుషులు వారికి ఇష్టమైన వ్యక్తులను దేవుళ్ళుగా మనసులో నిర్ణయించుకున్నారు, చేతులతో నిర్మించుకున్నారు. అయితే మానవ మనస్సుని మించి మనం ఆలోచించగలిగితే ప్రధాన శిల్పి అయిన ప్రభువును గూర్చిన విషయం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుని క్రైస్తవుల దేవుడు, ఒక మతానికి దేవుడు అని గనక మనం ఆలోచిస్తే స్వార్థం ఏర్పడుతుంది, వ్యత్యాసములు ఏర్పడతాయి, మత సంబంధమైన గందరగోళం ఏర్పడుతుంది. ఒక ప్రజకే ఆయన సొంతమైపోతాడు. బట్ వీ హ్యావ్ టు థింక్ విత్ ద హెవెన్లీ మైండ్, విత్ ద విజడమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానముతో, వాక్య జ్ఞానముతో, పరలోక సంబంధమైన జ్ఞానముతో మనం ఆలోచించగలిగితే క్రీస్తు ప్రభువు ఒక మనిషి కాడని, ఆయన సృష్టి అంతటికి ముందు యెహోవా దేవుని చేత మొట్టమొదటిగా సృష్టించబడిన జ్ఞానమని, వాక్యమని, ఆ వాక్యమే, ఆ జ్ఞానమే శరీరధారిగా భూలోకానికి వచ్చాడని, బిఫోర్ హీ కేమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి రాకముందు వీటన్నిటికీ ప్రధాన శిల్పి అని అర్థమయ్యే అవకాశం దొరుకుతుంది. అలా కాకపోతే నీకెన్నటికీ ఈ సృష్టిని గురించిన మర్మం అర్థం కాదు, దీని మూలం అర్థం చేసుకోలేవు. ఈ విషయాన్ని నేను నొక్కి వక్కాణించగలను, ఘంటాపదంగా చెప్పగలను. ఇక్కడికి వచ్చి ఆగితేనే మనం కరెక్ట్ డెస్టినీకి చేరుకున్నాం, గురి యొద్దకు చేరుకున్నామనేది అర్థమవుతుంది. ఆయన సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడంటే అగ్నిగా, మేఘముగా, విధ్వంసం, విపత్తు, చీకటి, నీతి, స్వచ్ఛత, దీస్ ఆర్ ఆల్ హ్యావ్ క్రియేటెడ్. అక్కడ ఒక మాట మనకుంది హెబ్రీ భాషలో, బారా అంటే బరా, మనకు సౌలభ్యంగా పలకడానికి. అంటే సృష్టించు, తయారవు. ఈ బరా అనే పదములోని అగ్ని, విధ్వంసం, విపత్తు, చీకటి, నీతి, స్వచ్ఛత ఇవన్నీ ఉద్భవించాయి. ఇవన్నీ మనకు కనబడేవన్నీ సృష్టించబడ్డాయి. సహోదరులారా, ఈ విషయాలను మనము పరిశీలనాత్మకంగా ఆలోచిస్తే, క్రియాశీలకంగా ఆలోచిస్తే సత్యాసత్యాలను, సాధ్యాసాధ్యాలను వివేచిస్తూ పరీక్షిస్తే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మంచిది. మరొకసారి మరొక క్లిష్టమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే.